తర్వాత కూడా చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ ఫెంటాస్టిక్, ఫుల్ ట్రెండింగ్. సో అన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని డబుల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా. సో August 15th మనకి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు డెఫినెట్లీ. ఫింగర్స్ క్రాస్డ్. ఏదో టచ్ వుడ్ అంటారు కదా, ఇది కూడా అంటారు. మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది? ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డాన్స్లో? Neither. Everything was She's a fantastic dancer. I would expect jail actually. She went like very high on energy basically. So దాంతో I think she really killed it. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీవి హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా. ఈ ఇస్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట. సరే రాపో సార్కు బాలీవుడ్ లావో ఇద్దరు లావో అంటున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్? సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు, డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే, పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే. సో యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు, అది కదా. సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ, బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ. సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ. సో నేను పూరి గారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని. సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది. సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అంట. అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్లో గోల్కొండ, చార్మినార్ మొత్తం అన్నీ చేస్తాం ఆ లొకేషన్లో. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలు అక్కడ చేశాను. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. ఓకే, నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన, ఏంటిది? సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తాం, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న. అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు? కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు. ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ యూ, హు ఆర్ ఇన్వెస్టింగ్ దే మనీ, దే టైమ్, దేర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా ఇక్కడ బాగుంది, ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేయడం అంతే. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేయడం. లేదంటే థియేటర్లు ఊపుతారు, అదే ఊపుతారు డెఫినెట్గా. కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఎప్పుడు హీరోలకు మాత్రం వేరే వాళ్ళ సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా, చేస్తాం. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదంటే అప్పుడు స్టెప్ చేస్తుంటే అక్కడ స్టెప్ అమర్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తాం కదా, ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటూ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ అబ్బో. సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి? I think in every set, every movie, and every team, there is something new to learn for sure. Because so many people and everybody behaves very differently. Everybody has very different ideas of working. And the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team-wise. So that is very crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double is Smart was the fighting bit. Like having such a strong character, something like I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different to me and natural. Okay, yeah, could be, yeah. I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And my experience with somebody like Puri sir and Ram as well, like it's never been so smooth for me. Like I can't sometimes I just think like, oh my god, is the movie over? Like where did the time go? It was so easy, and like I would definitely I'm like I said, no set is ever the same, but I wish to keep working with such kind of environments where I had so much fun. It was like one night shoot for me in my head, because it went by so smoothly that when I woke up I was like, oh my god, it's gone, the time's gone. అలా ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి
విలేజ్లో అక్కడెక్కడ మనకి చాలామంది హిందీ యాక్టర్స్ తెలియదు చాలామంది. అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని. తర్వాత నుంచి కల్నాయక్ అనేవాళ్ళు. తర్వాత ఎదిగే కొద్ది ఆయన సినిమాలు చూడడం. సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది. అందరం ఒకేసారి ఇది అనుకున్నాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పాపం చార్మి కూడా చాలా కష్టపడి అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది. నేను పూరి గారు అనుకుంటాం, ఆయన చూసినప్పుడల్లా ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు. హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్. సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా. సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన. సో తెలియని ఒక సెయింట్ ఆయన. సో అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్. సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలాడికి ఆ స్టేచర్ కానీ అది కానీ మా ఇద్దరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే. సో ఆయన అనుకున్నాం అసలు ఇట్స్ దన్ ఫినామినల్ జాబ్. సాంగ్స్లో ఎంత ఎనర్జెటిక్ పర్ఫామ్ చేయాలన్నా దానికి కావాల్సిన మ్యూజిక్. పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా. సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు, ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో. సో మణి శర్మ గారి గురించి. మణి గారు నేను పార్ట్ 1 అప్పుడు పూరి గారు కూడా చెప్పాను. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోస్ మణి గారు అండ్ పూరి గారు. వాళ్ళ సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, కొన్ని ఆడని సినిమాల్లో కూడా ఆడియో నాకు చాలా ఇష్టం. సో ఇస్మార్ట్ శంకర్ అప్పుడు అనుకున్నాం, దీనికి అదే అనుకున్నాం. ఎందుకంటే ఇండివిజువల్గా వేరు, కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ వేరు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ అలా. అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిస్తేనే నాకు తెలిసి 2-5 minute డిస్కషన్స్ ఉంటాయి. కూర్చుంటాం కదా, వాళ్ళు ఏం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు కూడా జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది. వెంటనే నేను సాంగ్ ఇచ్చేస్తూ ఉంటాను. సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్. వాళ్ళు కూడా నమ్మారు. అండ్ మణి గారు ఈజ్ అ లెజెండ్ బేసిక్లీ. సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఐ థింక్ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ ఒక్కటే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా. అన్న ర్యాపిడ్ క్వశ్చన్ అన్న, దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న, దానికి ర్యాపో వర్సెస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్. అదే క్వశ్చన్కి జన్నత్ అండ్ కావ్య మీ ఇద్దరు ఆన్సర్ చేయాలన్నా. అలా ఆన్సర్ చేయాలంటున్నా. హూ ఇస్ మోర్ క్రేజీ, ర్యాపో ఆర్ డబుల్ ఇస్మార్ట్ శంకర్? Double Ismail Shankar. Who is more crazy, Jannat or Kavya? Kavya. I knew it. Who is more cute? I have to say Rapo because Double Ismail Shankar is his character only. So either way, it's one person. Not to say Rapo. Ammo తెలివేనా. Rapo is so cute and so refreshing. Refreshing. And not like. మీరు చెప్పండి అన్న, who is more cute, Jannat or Kavya? I think both. Like Kavya outside and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. Plus cute, and, plus See, or you should just say Kavya because Kavya is only playing Jannat also. No, both. Yeah, no, Because you character only played wise that, also. but- Yeah. Who has more sense of humor, Rapo or double Ismail Shankar? Ram is very funny. Definitely. I find him extremely hilarious. Yeah, we laugh all the time. Jannat or Kavya? I laugh at Jannat. I laugh with Kavya. Yeah. Who is more hot, Rapo or double Ismail Shankar? Double Ismail Shankar, he's very hot-headed. Very hot-headed. Who is more hot, Jannat or Kavya? You can say both. Jannat can only be hot if Kavya is hot, no? So it's Kavya. Yeah, see. Who is more smart, Rapo or double Ismail Shankar? Rapo. Double smart. I think he's more smart. He is both. As both, he is double smart. Rapo and him. Because if it was not for him, he would never be able to portray double smart and be loved by people, you know what I mean? So it's definitely Rapo. And the way he plays it. అని మీరు చెప్పండి, కావ్యనా లేకపోతే జన్నత్? ఎవరు Be స్మార్ట్ that. అనుకుంటున్నారు? జన్నత్ కన్నా ఈ అమ్మాయి స్మార్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే జన్నత్ కొంచెం ఎంటర్టైనింగ్. ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, ఈ అమ్మాయి ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా, ఆటో అక్కడ కాలు పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజానే అంటాడు, అంటే ముझे ఉదర్ చూడోగే అంటే అయిపోయింది అది అనుకున్నాం. అసలు ఎవడన్నా ఇలా అంటాడు ఆటోలో కనపడితే ఏమైనా ఎక్కుద్దా, బుద్ధున అమ్మాయి ఎక్కుద్దా అనుకున్నాం. జన్నత్ డెఫినెట్లీ ఈస్ నాట్ స్మార్ట్. ఓకే మామాస్, ఆగస్ట్ 15th ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ 15th డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో, డబుల్ డోస్ ఎనర్జీతో
రామ్ గారు పూరి గారు కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ని చూసి థియేటర్లో బద్దలాసిపోయేలా ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యూ దేర్ August 15th in theaters. Thank you so much. డబుల్ ఇస్మార్ట్ మార్ ముంతా చోడ్ చింత